అండి. ఫస్ట్ టైం యూట్యూబ్ ఈవెంట్ కోసం నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు యూట్యూబ్ ఈవెంట్ ఫస్ట్ టైమే. అలాగే నేను హైదరాబాద్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. హైదరాబాద్ మాత్రమే కదండీ, అసలు నేను ఆంధ్రప్రదేశే దాటి ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో ఆంధ్ర దాటి తెలంగాణ వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట. మంగళగిరి నుండి మాకు నైట్ 10:30కి ఉందండి ట్రైను. అయితే మేము 9:30 కల్లా బయటకు వచ్చేసాము ఇంట్లోంచి. పిల్లల్నేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాను కదా, షార్ట్స్ చూసే ఉంటారు మీరు. అయితే నేను కరెక్ట్గా ఒక బస్సు వచ్చింది, అది ఆపలేదు. మంగళగిరి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఫుల్ వర్షం అండి. ఇంకా మేము కొంచెం లోపలికి వెళ్ళి అలా నిల్చొని ఉన్నాము. తర్వాత ఇంకొక బస్సు వస్తుంటే మంగళగిరిది కాదేమో అనుకుని వదిలేసుకున్నాము. ఇంకెంతకు చూసినా వర్షం కూడా తగ్గేలా లేదు. మళ్ళీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది, అది నడిచి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మేము ఆటో బుక్ చేసేసుకున్నాము. బస్సు అయితే ఓన్లీ 10 రూపీస్ మా వారికి, నాకేమో ఆధార్ కదా. కానీ ఇంకా ఆటో ఎక్కడం వల్ల 100 రూపీస్ అనమాట. ఇది ర్యాపిడో బుక్ చేశారు. అయితే ఏంటంటే మనకి డబ్బులు ఖర్చు అవ్వాలనుకుంటే ఇలానే జరుగుతాయి కదా. షాకింగ్ న్యూస్ చెప్పనా, మా ఇంటి సైడ్ అంతా వర్షం ఉందా, ఈ మా ఇంటి అదే మేమున్న ఏరియా దాటిన తర్వాత అసలు వర్షమే లేదనమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, అలా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇంకా ఫస్ట్ టైం అనమాట పిల్లలు పుట్టిన తర్వాత మా వారితో సింగిల్గా జర్నీ చేయబోతున్నాను. అంటే మా ఇద్దరం మాత్రమే. ఇంకెక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకునే వెళ్తాం కదా, అందులోకి మేము ఫ్యామిలీస్కి దూరంగా ఉన్నాం కాబట్టి ఇంకా మా పిల్లల్ని చూసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎక్కడికి వెళ్ళినా, ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఒక మార్కెట్కి వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా అంత కష్టం అవుతుంది మాకు. కానీ ఇంక ఈసారి డిసైడ్ అయిపోయాము, హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళని నలిగిపోతారు కదండి ఆ జర్నీస్లోను వాటిలోను. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి మేము ఎలా స్టే చేస్తామో మాకే తెలీదు. అలాంటిది పిల్లల్ని తీసుకొని వెళ్ళామనుకోండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. అలాగే ఈవెంట్లో చాలా టైం పడుతుంది, అప్పుడు కూడా పిల్లలు ఉండలేరు. సో అవన్నీ ఆలోచించుకొని ఎప్పుడూ ఉంచలేదు. అభి ఉన్నాడు కానీ చిట్టోడైతే పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట నన్ను వదిలిండడం. ఇంకా ధైర్యం చేసి ఇంక అక్కడ వదిలేసి వచ్చాము. అందులోకి అమ్మ డాడీ వాళ్ళు తినకపోయినా బుజ్జగించి చక్కగా తినిపిస్తారు, బాగా చూసుకుంటారు. వాళ్ళు మాకంటే కేరింగ్గా చూసుకుంటారు. ఇంకా ఆ ధైర్యంతో చక్కగా అక్కడ వదిలిపెట్టి అయితే వచ్చాము. అలా వదిలిపెట్టి రావడమే మంచిదైంది. మా పిల్లలు కూడా అస్సలు ఏడవలేదంట. మా చిన్నోడైతే అసలు అమ్మేదని కూడా అడగలేదంట నేను వచ్చిన తర్వాత. ఇంకా అలా ఉంటే మంచిదే కదా, నేను ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటి వరకు బెంగగానే ఉన్నాను. మా అమ్మ అయితే ఇంక నువ్వు అలాంటివి ఏం ఆలోచించద్దు, వాడు చక్కగా ఉన్నాడు, నువ్వు కూడా మంచిగా ఉండి నువ్వు వెళ్ళిన పని మంచిగా చూసుకొని రండి మీ ఇద్దరు అని చెప్పింది. ఇంకా బయట రైల్వే స్టేషన్ బయట కొన్ని ఫొటోస్ ఇవన్నీ దిగేసి లోపలికి వచ్చేసాము. మా ట్రైన్ టైం ఇంకా అయిపోతుందని చెప్పి ఇంకా అలా మా వారు నేను కాసేపు అలా మాట్లాడుకుంటున్నాము. నేను పెళ్ళికి ముందు అనేదనమాట, హైదరాబాద్ నేను అస్సలు రాను ఇప్పుడిప్పుడే, నాకు పెళ్ళి అయితే మా వారితోటే వస్తాను, నేను పెళ్ళయిన తర్వాత అప్పటి వరకు రాను, నేను ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో మా వారితోనే అడుగు పెడతానని చెప్పాను. అలాగే వచ్చానమాట. అందులోకి యూట్యూబ్ కోసం యూట్యూబ్ ఈవెంట్కి ఫస్ట్ టైం వెళ్ళడం అనేది హైదరాబాద్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా టైం చూడండి 10:42 అయిపోయింది. మా ట్రైన్ అయితే లేట్ అనమాట. మా బాక్స్ వచ్చేసి S3 అనమాట. ఇంకా S3లోనికి అయితే వెళ్ళిపోతున్నాము. అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్ వస్తుందని చెప్పి. సో ఇంకా మాది S3 కదా, ఇంకా S3కి అయితే వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తాము. యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తున్నానని ఎంత హ్యాపీగా ఉన్నానో అంతే భయంగా ఉందండి, అంతకు మించి భయంగా ఉంది. అందులోకి లోపలికి యూట్యూబ్ ఈవెంట్కి ఒక్కరికే ఎంట్రీ ఉంటుంది లోపలికి అని చెప్పి అన్నారు. అయితే మాది కపుల్ ఛానల్ కదా, కానీ ఏ ఛానల్ అయినా సరే ఒకరికి ఎంట్రీ అంట. ఇంకా మా ఇద్దరిలో ఒకరిమే వెళ్ళాల్సి వస్తే మా వారు నన్నే వెళ్ళమంటారు. సో ఇంకా నేను ఒక్కదాన్ని లోపలికి ఎలా వెళ్ళాలి, మీరు లేకుండా నేను ఎలా ఉండాలని చెప్పి అలా భయపడుతూ ఉన్నానమాట. మా వారు ఒక్కటే అంటున్నారు, నువ్వు అలా భయపడుతూ కూర్చోకూడదు, చక్కగా అందరితో మింగిలయ్యి అందరితో మాట్లాడుతూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది, భయపడకు, మంచిగా వీడియోస్ తీసుకొని రా నువ్వు అని చెప్పేసి నాకు ధైర్యం అయితే చెప్తున్నారు. నేను బయటే ఉంటానులే, నేను ఎక్కడికి వెళ్ళిపోను, అక్కడి నుంచి నిన్ను వదిలేసి ఏమి వెళ్ళిపోను అంటున్నారు. ఇంక సరే అని అలాగా ఆలోచిస్తూ ధైర్యం అయితే తెచ్చుకుంటున్నాను. ఇంకంతలోపు మా ట్రైన్ కూడా వచ్చేసిందనమాట. అసలు జనరల్ బోగీస్ చూడండి, అసలు వాళ్ళకి నరకమే. నైట్ అంతా అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు ఒక 4-5 అవర్స్లో దిగిపోతాం అనుకోండి, అది వేరే విషయం. ఇంకా నైట్ అంతా అలానే కూర్చొని ఉండాలంటే చాలా కష్టం కదా. బెర్తులు ఉంటేనే పడుకోవడానికి నిద్ర పట్టక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు ఆ జనరల్లో ఎలా జర్నీ
చేస్తారా బాబు అనిపించింది. మా వారు ముందుగానే బాగానే మాకు బుక్ చేసేసారు టికెట్స్. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఒకరికేమో అప్పర్ బెర్త్ వచ్చింది, ఒకరికేమో సైడ్ అప్పర్ వచ్చింది. అందులోకి మావేంటంటే డోర్ పక్కనే వచ్చాయన్నమాట. ఇంకా లైట్ ఆఫ్ చేయరు కదా, ఆ లైట్ ఆఫ్ చేయరు. అలాగే అందరూ వాష్రూమ్స్కి అటు ఇటు తిరుగుతూ చాలా హడావిడిగా ఉందన్నమాట. నాకొకటి ఫస్ట్ టైం ఏమో ఇలాగ నేను ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు, ఇలాగ పడుకొని అంత లాంగ్ జర్నీ. ఇంక నాకైతే కొత్తగా అనిపించి అస్సలు నిద్ర పట్టలేదు. ఇంక తర్వాత సికింద్రాబాద్ వచ్చిన తర్వాత మేము కిందకి దిగిపోయాము. అంటే చాలామంది దిగిపోయారు అక్కడ. సో ఇంకా కిందకి దిగిపోయి కింద సీట్ ఖాళీ ఉంటే ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట. ఇంకా మా లగేజ్ కూడా మొత్తం కిందకి దించేసుకున్నాము. మేమైతే బేగంపేటలో దిగుతామండి, ఎందుకంటే మేము వెళ్ళే ఈవెంట్ లొకేషన్ అంటే అక్కడ గూగుల్ ఆఫీస్లో జరుగుతుంది మాకు ఈవెంట్. ఆ గూగుల్ ఆఫీస్ అనేది కొంచెం బేగంపేటలో దిగితే మనకి దగ్గరగా ఉంటుందని చెప్పి మా వారు అన్నారు. సో బేగంపేటలో దిగుతాము. అలాగే మా చెల్లి హాస్టల్ కూడా కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఇంకా బేగంపేటలో దిగి మా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. నేను ఇంకెక్కడ ఫ్రీగా రెడీ అవ్వలేనండి. మా చెల్లి ఉందనుకోండి నాకు హెల్ప్ చేస్తుంది కదా శారీ డ్రైపింగ్లోను, అలాగే ఎలా రెడీ అవ్వాలనేది అది హెల్ప్ చేస్తుంది, అది చూసుకుంటుందని నాకు ధైర్యం అనమాట. ఇంక చిన్నప్పటి నుంచి మా అక్క మా చెల్లి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నాతో పాటు ఉంటే నేను ఇంకా అది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని నాకు నమ్మకం అనమాట. ఇంకా రూమ్స్కి ఎక్కడికి వద్దు, మా చెల్లితోటే ఉంటానన్నాను మా వారితో నేను. సరే చూద్దాంలే అక్కడికే వెళ్దావు కానీ, నాకు మా ఫ్రెండ్ ఉన్నారు అక్కడికి వెళ్తానని అన్నారు. మా మావయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రమ్మంటున్నారు. కానీ ఇంకా మా చెల్లి ఫీల్ అవుతుంది, మా చెల్లి నాతో ఒక్కరోజు కూడా స్పెండ్ చేయవా, నాతో పాటు ఉండక్క, ఎప్పుడు రావు కదా, మా హాస్టల్లో ఏం పర్లేదని అంటుందని చెప్పి ఇంకా దాని దగ్గరికే వెళ్దామని నేను ఫిక్స్ అయిపోయాను. పాపం అది ఒంటరిగా ఉంటుంది కదా ఎప్పుడు, దాంతో లేననుకోండి అదంతా ఫీల్ అవుతుంది చెప్పండి. అందుకే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మా చెల్లితోటే ఉండాలనుకున్నాను. ఇంకా బేగంపేటలో అయితే దిగిపోయాము. బేగంపేట రైల్వే స్టేషన్ చాలా బాగుంది, సికింద్రాబాద్ కంటే ఇదే బాగుంది, నాకైతే ఇదే నచ్చింది. అక్కడైతే ఇంకా రెనోవేషన్ జరుగుతుందంట సికింద్రాబాద్లో. ఇంకా ఎస్కలేటర్ అయితే ఎక్కేసాము. ఇది ఫస్ట్ టైం కాదు కాబట్టి నాకు బాగానే ఉంది. కానీ ఫస్ట్ టైం అయితే విజయవాడలో మా వారు పిల్లల్ని నన్ను మా అందరినీ పట్టుకొని ఎక్కించేటప్పటికి మా వారికి అయిపోయేది. ఇంక నేను ఒక్కదాన్ని నెమ్మదిగా అలవాటు చేసేసుకున్నాను. మా చిన్నోడిని ఎత్తుకొని కూడా వెళ్ళిపోగలను, నేను బ్యాగ్ పట్టుకొని కూడా వెళ్ళిపోగలను, అలా అలవాటు చేసేసుకున్నాను అనమాట. సినిమాస్లో చూపిస్తారు కదా, అంత కొత్తగా వింతగా చూస్తూ ఉంటారు కదా పల్లెటూరు నుంచి వెళ్ళినప్పుడు. సేమ్ నేను కూడా అన్నీ అలానే వింతగా చూస్తున్నాను అనమాట. బేగంపేట రైల్వే స్టేషన్ బయట చాలా బాగుంది కదండి. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూడడమేమో నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ అయిందనమాట. ఇంకా మా వారైతే ఆటో బుక్ చేశారు, ఆటో వస్తే వెళ్ళిపోతాము. ఆటో అయితే వచ్చేసిందండి. ఇంకా ఆటో ఎక్కేసి మా డెస్టినేషన్కి అయితే చేరుకుంటాము. అయితే ఇంకా ఈవెంట్ విశేషాలు అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే చాలా భయపడ్డాను కానీ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. నాకు నచ్చిన యూట్యూబర్స్ నాతో పాటు ఉండడం, అలాగే అందరూ బాగా మాట్లాడడం చాలా బాగా నచ్చిందనమాట. ఇది ఏం టెంపుల్ తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. లైఫ్లో ఫస్ట్ టైం యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఏదో ఒక రోజు నేను యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళాలని చెప్పి. ఆ డే అయితే వచ్చేసింది. ఇంకా ఆ రోజే కదా త్వరగా రెడీ అయ్యి అయితే వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ దిగేసరికి 5 అలా అయినట్టుంది. ఇంకా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇంకా రెడీ అయ్యి ఈవెంట్కి 10:30కి ఈవెంట్, 10 లోపు అక్కడ ఉండమన్నారు. సో ఇంకా త్వరగా రెడీ అయ్యి అయితే వెళ్ళిపోవాలి. మా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. మా చెల్లి అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేస్తుందనమాట. నీకు ఎందుకే బాబు ఇంత శ్రమ అంటే, లేదక్క బావగారికి ఇద్దాము, బావగారు తింటారు పాపం అంటుంది. ఇంకా మేమైతే అక్కడ హాస్టల్లో ఉప్మా తిన్నాం మా చెల్లి నేను. మా వారికి అయితే బయట ఉన్నారు కదా పాపం వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో, ఇంకా ఆయనకి బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తానక్క బాక్స్లో, బావగారు తింటారు, మళ్ళీ ఆకలేస్తుంది కదా మధ్యాహ్నానికి అని చెప్పి వాళ్ళ బావగారి కోసం ప్రేమగా ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేస్తుందనమాట. సారీ ఎగ్ ఆమ్లెట్ అంటున్నానేంటి, బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుందండి. బ్రెడ్స్ ఎగ్స్ పాపం అన్నీ ఆర్డర్ పెట్టింది. కాకపోతే ఏంటంటే మా వారికి తినడం అవ్వలేదు. వాళ్ళ మరదలు అంత ప్రేమగా వేసింది కానీ మా వారేమో తిందామనుకున్నారు. అంతలోపు
ఇంకా మేము అది బాక్స్ తెచ్చింది డిక్కీలో పెట్టుకొని ఈవెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంక మా వారు లోపలికి వచ్చారు కదా, ఇంకా బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి ఎంట్రీ ఉండదనమాట. ఇంకా స్కూటీ దగ్గరికి వెళ్ళడం అవ్వలేదంట. పాపం అలానే ఆకలితో ఉండిపోయారు. మా చెల్లి వేసిన బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా అలానే ఉండిపోయాయి. పాపం మా చెల్లి కష్టానికి నాకు బాధ అనిపించింది, తినడానికి అవ్వలేదని చెప్పి. మా వారు కూడా అలానే అన్నారు, పాపం తెలియకపోయాను నవ్య అంతలా వేసిచ్చినా కూడా అనేసి అన్నారనమాట. మా చెల్లి హాస్టల్లోనే భలే సెటప్ చేసుకుంది, చిన్న ఇండక్షన్ స్టవ్, ఇంకా కొన్ని సామాన్లు అన్ని బీరువాలో ర్యాక్లో సర్దుకుందనమాట. బాగా అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఓకే అండి, ఇంక రెడీ అయిపోయి ఈవెంట్కి వెళ్తాను. ఈవెంట్లో విశేషాలు ఏంటి, ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.